పెద్ది మూవీ చాలా హైప్తో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ రేంజ్లో కాకపోయినా కానీ సూపర్ హిట్గానే థియేట్రికల్ రన్ నడుస్తుంది. ఇంకోవైపు ఏమో సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు, సినిమాకి నెగటివిటీ తేవాలని చూస్తున్నారు. ఇక సినిమాని బ్యాడ్ చేయాలంటే ఏదో ఒక పాయింట్ దొరకాలి కదా, నెగటివిటీ తీసుకురావాలంటే. అలాంటి వాళ్ళకి పాయింట్లు ఎత్తుకడం ఏడ కష్టమవుతుందో అని చెప్పేసి డైరెక్టరే ఏకంగా తీసుకొనిరా పాయింట్ వేసుకొనిరా మమ్మల్ని అని చెప్పి పెట్టినట్టున్నది హీరో హీరోయిన్ లవ్ ట్రాక్. హీరో హీరోయిన్ ఉద్దేశించి ప్రేమించడానికి కానీ పెళ్లి చేసుకోవడానికి కానీ ఎట్లాగో వాళ్ళ స్థాయికి మనం సరిపోము కాబట్టి ఎట్లయినా దాన్ని ముట్టేయాలరా అని చెప్పే వల్గర్ డైలాగ్ కానీ, సంతల ఓట్ల కోసం డ్రామాలు ఆడుకుంటా ఆమె పార్టీ గురించి ప్రచారం చేసుకుంటున్నప్పుడు హీరో హీరోయిన్ని వర్ణిస్తున్నప్పుడు, ఆమె ముక్కును వర్ణిస్తున్నప్పుడు క్లీవేజ్ని చూపించడం, ఆమె పెదాలను వర్ణిస్తున్నప్పుడు నడుమును చూపించడం, ఇటువంటి కొన్ని ఈ సీన్ ఎస్పెషల్లీ ఈ సీన్ అయితే నాకు అర్థం కాలేదు. ఎడిటింగ్ నాన్ సింక్లో అయిందా లేకపోతే అనుకొని కావాలని తీసిన సీనా నాకు అర్థం కాలేదు, కానీ వల్గర్గా అనిపించింది. నేను రామ్ చరణ్ ఫ్యాన్ షోకి పోయినా, నేను 3 జూన్ నైట్ 9:45 షోకి. అరే ఈ సీన్లు చూసినప్పుడు అరే ఏందిరా బాబు మరీ హీరోని పర్వట్లా చూపించిండి ఏందనిపించింది. మొత్తం డిస్కనెక్ట్ అయిపోయినా నేను హీరో క్యారెక్టర్కి. మళ్ళీ సినిమాకి పెద్ద మైనస్ ఏంటంటే చికిరి చికిరి పాట. అరే చికిరి చికిరి పాట బయట ఎంత ఫేమస్ అయింది, అది మూవీని ఎంత లేపాలే, కానీ అలాంటి పాటను తీసుకొచ్చి హీరోయిన్కి నచ్చకుండా ముద్దు పెడతాడు. హీరోయిన్ ఏమో చీకట్లు ఎవడో వచ్చి నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు అని ఏడుస్తుంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది పాట, చికిరి చికిరి పాట. అట్లా సినిమాని ఎక్కడికో తీసుకుపోయి సినిమా ఫీల్ని పెంచాల్సిన పాట జస్ట్ డ్యాన్స్ నెంబర్లా మిగిలిపోయింది. పోనీ సినిమా మంచి లేదా అంటే సినిమా బాగుంది, ఇది ఒక పాయింట్ తీసేస్తే. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఏంటంటే అందరూ సంపి పడేసిన యాక్టింగ్. చాలామంది క్యాస్టింగ్ పెట్టుకున్నారు, కొంతమందికి అసలు స్క్రీన్ స్పేస్ తక్కువ దొరికింది. చాలా ఎగ్జాంపుల్ సత్య లాంటి కమెడియన్కి చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ దొరికింది, అదొకటి మైనస్ అని చెప్పుకోవాలి. కాకపోతే మూవీ ఒక సీరియస్ అండ్ ఎమోషనల్ టోన్లో పోతుంటుంది కాబట్టి కామెడీ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో అదొక్కటి పక్కకు పెడితే, స్క్రీన్ స్పేస్ తక్కువనా ఎక్కువనా అనేది పక్కకు పెడితే కనిపించినంతసేపు ప్రతి ఆర్టిస్ట్ ఇరగొట్టిండ్రు యాక్టింగ్. ఇక ఎమోషనల్ సీన్స్ స్టార్టింగ్లో జగపతి బాబు గెటప్ చూసి కొద్దిగా తేడా అనిపించింది, కాకపోతే యాక్టింగ్ మాత్రం అదరగొట్టిండు. ఎమోషనల్ సీన్ ఏమన్నా వండిచ్చిండు అసలు. ఇద్దరు జగపతి బాబు చనిపోయే సీన్ కానీ, రామ్ చరణ్ కాలిరిగే సీన్ కానీ, అండ్ లాస్ట్లో రామ్ చరణ్ గెలిచినాక స్పీచ్ కానీ, ఇవన్నీ ఎమోషనల్గా బాగా పండినాయి. కొన్ని సీన్స్ ఇంకొద్దిగా బెటర్గా పెట్టాలనిపించింది. ఏంటంటే హీరో మీద జెలసీతోని వాళ్ళ కుస్తీ స్కూల్ మేట్ కాళ్ళను దెబ్బతీస్తాడు కదా, ఆ సీన్ అవతల వాడొచ్చి కాళ్ళను అంత దెబ్బతీస్తుంటే సినిమా మొత్తం ఫైటర్ లాగా చూపించిన హీరో కనీసం రిటాలియేట్ కూడా చేయడు. అండ్ లాస్ట్లో రాంబుజ్జి క్యారెక్టర్, అదే మన మున్నాభయ్య క్యారెక్టర్, తను ఎప్పుడు చులకనగా చూసే ప్రజల్ని ఇంటికి అలౌ చేస్తాడు కదా, అదే హీరో పార్టిసిపేట్ చేసే పారా అథ్లెటిక్ కాంపిటీషన్ ఫైనల్స్ని చూడ్డానికి. అక్కడ ఇంకొంచెం సెంటిమెంటల్ డైలాగ్ ఏదన్నా పడుంటే మంచిగా ఉండనిపించింది. ఎట్లా అంటే, అరే వాడు ఒక ఊరికి గుర్తింపు రావడానికి ఆఖరికి తన కాల్నే కట్ చేసుకున్నాడు, వాడంతా వేస్తున్నాడు, మనమేమో ఈడ నువ్వు తక్కువ నేను ఎక్కువ అని కూడా తిరుగుతున్నాం అని రియలైజ్ అయ్యే ఒక మంచి సీను, ఒక మంచి డైలాగ్తో పడి ఉంటే సెంటిమెంటల్గా ఇంకా మంచిగా ఉంటుండే అనిపించింది. ఇది నా ఒపీనియన్ ఈ మూవీ గురించి. అసలు బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన మూవీ హిట్టో సూపర్ హిట్టోతో అయిపోయిందంటే ఆ వల్గారిటీయే కారణం. ఎప్పుడూ మన తప్పుల నుండే నేర్చుకున్నాడు కాదు, అవతల తప్పుల నుంచి కూడా కొన్ని నేర్చుకోవాలి మనం. ఆల్రెడీ ఈ డైరెక్టర్ గురువు సుకుమార్ ఎక్స్పీరియన్స్ చేసిండు పుష్ప సినిమాలో చెస్ట్ మీద టచ్ చేసే ఒక సీన్ ఉంటుంది, దానికి కూడా అప్పట్లో క్రిటిసిజం బాగా వచ్చింది. సో ఆ సీన్ని తీసేసిండ్రు అన్నారు. ఇక అందుకే నెక్స్ట్ పుష్ప 2లో హీరోని ఏకంగా ఫెమినిస్టే చేసేసిండ్రు. అది ఎట్లా వర్కౌట్ అయిందో ఇక అందరికి తెలుసు. సో కనీసం అది దృష్టిలో పెట్టుకోనన్నా ఏమన్నా చేయాల్సింది, ఈ సీన్స్ కొద్దిగా ఇంకా బెటర్గా తీయాల్సింది, లేకపోతే కంప్లీట్గా ట్రాకే లేపేయాల్సింది. రైట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, వీలైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.